ధిక్కార స్వరం ఈ తరం అద్భుతమైనటువంటి గాయకుడు వేముల నరేష్ గారు ఈరోజు మనందరిని వదిలేసి వెళ్ళిపోవడం బాధాకరం. వారికి, వారి కుటుంబానికి, వారికి సంతాపాన్ని, వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ, చాలా బతకాల్సినటువంటి జీవితం ఉండే, సరే ఏదేమైనా దుఃఖించాల్సినటువంటి విషయం, చింతించాల్సినటువంటి విషయం, తండ్రి లేని ఆ బిడ్డలు, ఆ కుటుంబం సర్వం కోల్పోయి, అన్న చనిపోయి, అయ్యా చనిపోయి, తను కూడా పోయి, ఆ కుటుంబంలో చిన్న పిల్లలు తప్ప పెద్దవాళ్ళు లేనటువంటి సందర్భంగా ఒక దాన్ని చెప్పలేనటువంటి వర్ణాతీతం ఆ బాధ, ఆ కుటుంబం యొక్క గోస. ఈరోజు మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఆ కుటుంబానికి అండగా నిలబడడం, గౌరవ శాసనసభ్యులు వీరేశ్వరమణ గారి సతీమణి పుష్పక్క గారి నేతృత్వంలో ఇంతమంది కళాకారులు పాల్గొనడం, వారి కుటుంబానికి అండగా నిలబడడం, నిన్న హాస్పిటల్కి తీసుకుపోయినటువంటి వీడియో కూడా నేను చూసిన. ఈరోజు ఖచ్చితంగా కలవాలని అనుకున్నాం, హాస్పిటల్లో పోయి పరామర్శించాలనుకున్నాం, మందలియాలనుకున్నాం, తిరిగి వస్తాడనుకున్నాం, ఏం కాదనుకున్నాం. కానీ ఇంతలోనే మళ్ళీ ఇది జరగడం అనేది చాలా బాధాకరం. ఈరోజు గద్దరన్న 6వ తారీఖు గద్దరన్న వర్ధంతి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ఉండడం ద్వారా నేను మార్నింగ్ ఇప్పటివరకు అక్కడే గద్దరన్న కొడుకు వారి కుటుంబం అంతా రావడం, ప్రెస్ క్లబ్లో మీటింగ్ అయింది. దానివల్ల కొంత సమయం లేట్ అయింది, మన్నించాలి. కానీ నరేష్ అంటే మాకు ప్రాణం, నరేష్ పాట అంటే ఇష్టం. ప్రతి కార్యక్రమంలో కలిసిన నరేష్ యొక్క జ్ఞాపకాలు మాకున్నాయి. నరేష్ ఎవరో దూరపు కాదు, మాకు చాలా దగ్గరి బంధువు, స్వయంగా తమ్ముడు. ఇట్లాంటి కుటుంబాలు నాకంటే ముందు వాళ్ళే వెళ్ళిపోవడం అనేది మేము చాలా సందర్భాల్లో చెప్పినాం. మొన్న సుధాకర్, ఇవాళ నరేష్, మొన్న అక్కడ డప్పు రవి, నెల్లుట్ల, ఇట్లా అందరూ కూడా ఒక్కొక్కరు వెళ్ళిపోవడం అనేది బాధాకరం. దయచేసి కళాకారులకు నేను చేతులు దండం పెట్టి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, చిన్నవాళ్ళకైనా పెద్దోళ్ళకైనా చేతులెత్తి మొక్కుతా ఉన్నా, మనం 4 కాలాలు బతకగలిగితేనే మన కుటుంబం ఓ తీరుగా ఉంటుంది. మనమే పోతే మన కుటుంబాలు ఎవరు చూడడు. దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతూ, ఫస్ట్ మీరు, మీ ఆరోగ్యాలు, మీ కుటుంబాలు, మనం చాలా సర్వీస్ చేసినాం సమాజానికి, ఇంకా చేయాల్సింది కుటుంబానికి ఉన్నది. రకరకాల సమస్యలు ఉన్నాయి. అందరం పేదరికం నుంచి, కటిక దరిద్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. మన ఆరోగ్యం మంచిగా ఉంటేనే 4 కాలాలు మన పిల్లలు బతుకుతారు, వాళ్ళు చదువుతారు, ఒక స్థాయికి వస్తారు, లేకపోతే ఆగమవుతాం. దయచేసి ఇంత తప్ప నేను చెప్పేది ఏమీ లేదు. మీరందరూ ఈ రోజు నుంచి ఒక శబ్దం తీసుకొని పోతేనే నరేష్ ఆత్మకైనా కనీసం ఆయనకు మనశ్శాంతి ఉంటుంది. మీరు రకరకాల అలవాట్లు, రకరకాల సమస్యలు ఉంటాయి ప్రతి మానవుడికి, కానీ దాన్ని ఎట్లా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం, మన ప్రాణానికంటే ఏది ఎక్కువ కాదు, అది ఒక్కటే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నరేష్కు మరొకసారి వినమ్రంగా పాదాలకు నేను తల వంచి వందనాలు తెలియజేస్తా ఉన్నా. చిన్న వయసులో మా అందరి కళ్ళ ముందు కన్ను మూసినటువంటి తమ్ముడా, నువ్వు ఎక్కడున్నా నువ్వు మనశ్శాంతిగా నీ ఆత్మ శాంతి చేకూరాలి. టీఎస్ఎస్ కళాకారులు కానీ, ప్రభుత్వం కానీ, పార్టీ పరంగా అన్ని రకాలుగా నీ కుటుంబానికి అందరు అండగా ఉంటారు. మా వంతుగా ఖచ్చితంగా ఎల్లవేళలా మా బాధ్యతగా మేము మీకు తోడుగా ఉంటామని చెప్పి కోరుతూ, మరొకసారి జోహార్ వేముల నరేష్.